దేవి అవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్ధినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే మహార్నవమిగా ఉత్సవం జరుపుకుంటాం. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశతో మహాశక్తి రూపంతో ఈరోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీదేవిగా పూజిస్తే శత్రుభయాలు తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతి హోమం చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. కేసరి పూర్ణాలు నివేదించాలి. మహిషాసురమర్ధిని ఆరాధనతో భక్తుని జీవితంలో ధైర్యం, విజయం, శాంతి ప్రసరిస్తాయి. మహార్నవమి రోజున ఆమెను పూజించడం సకల దేవతల పూజ ఫలితాన్ని ఇస్తుంది. శత్రువులు తొలగి సకల శుభ సంపదలు లభిస్తాయి. ఈ తల్లి అనుగ్రహమే ధర్మ విజయానికి శాశ్వత సంకేతం. ఇది శరన్నవరాత్రులలో శ్రీ మహిషాసురమర్ధిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.